పెళ్ళి అంటే కూడా చాలా మందికి ఒక ఎవర్షన్ వచ్చేసింది. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎవరన్నా మీరు కలిసి ఉండండి, మంచిగా ఉండండి అన్నాను కూడా పోవే నువ్వు నాకు చెప్పేది మాకు తెలుసు వినో వాట్ వీఆర్ అనే ఒక ఇంకా పోను అయితే అండి మనం అసలు మ్యారేజ్ అనే ఒక సిస్టమ్ చూస్తామా ఆర్ అసలు బిలీఫ్ ఉంటుందా? ఇప్పటికే లివింగ్ చాలా కామన్ అయిపోయింది. నాకు తెలిసి మ్యారేజ్ ఎందుకు తెలుసా అండి, డబ్బును ప్రదర్శించడానికి ఏదో యాజ్ అ ట్రెడిషన్, యాజ్ అంటే కూడా ఒక ప్రెస్టేజ్ కి ఒక వాల్యూ, ఒక వాల్యూ క్రియేట్ చేయడం, డబ్బు, ప్యాషన్, రిచ్నెస్ ఇవన్నీ కనబడుతున్నాయి కాబట్టి ఇంకా బతుకుందేమో అనిపిస్తుంది అంతే. ఎందుకు అంటే 4 ఇన్ఫ్లుయెన్సెస్ మనకి తెలిసింది ఏంటి? ఒకటి మన ఇంట్లో ఇన్ఫ్లుయెన్స్, ఒకటి మన ఫ్రెండ్స్, ఒకటి సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్. ఆ సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్ లో రోల్ మోడల్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి, 4 కంపేర్ చేసుకోవడం. సో ఈ ఫస్ట్ థింగ్ ఫ్యామిలీలో చూసుకుంటే మన పేరెంట్స్ ని చూసి పెరుగుతాం. ఒకవేళ మనం కనుక ఒక హెల్దీ సిస్టమ్ లో ఉంటే అది కూడా పిల్లవాడు తీసుకునే దాన్ని బట్టి ఉంటది. వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటాను, నేను ఇలా కొట్టుకోకూడదు అనుకుని పెరగచ్చు, లేదా ఇలా గొడవలు అవుతే అసలు పెళ్లి చేసుకోకపోతే పీడవద్ది అని పెరగచ్చు. ఎందుకంటే వాళ్ళని చూస్తూ పెరుగుతున్నారు కదా, పక్కింట్లో తన్నుకుంటుంటారు భార్య భర్తలు, ఇంట్లో అమ్మ నాన్న తన్నుకుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ లో కూడా వీళ్ళు పరికిస్తారు, అదే గమనిస్తారు. అంటే వీళ్ళిద్దరు హ్యాపీగా లేరు కానీ బయటకు వచ్చినప్పుడు హ్యాపీగా నటిస్తున్నారు అంటే వాళ్ళు కూడా అంతే, అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంతే, అంటే దీంట్లో ఒక డ్రామా ఉంది, అంటే జనాల కోసమే బతుకుతున్నారు, అంటే వీళ్ళంటూ వీళ్ళ సోల్ హ్యాపీనెస్ ఏం లేదు, వీళ్ళకి నచ్చిన పని వీళ్ళు చేయట్లేదు, అంటే పెళ్లి చేసుకుంటే సోల్ హ్యాపీనెస్ ఉండదు, మనకంటూ మనకు ఒక పీస్ ఉండదు అనుకుని నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ లో చూడటం, లేదా ఎవరైనా కంపేర్ చేసుకోవడం. ఆ కంపేర్ చేసుకున్నప్పుడు వీళ్ళు హ్యాపీగా ఉన్నారంటే పెళ్లి కాకపోవడం హ్యాపీ అనుకుంటారు, కానీ వాడు ఎన్ని పడుతున్నాడో మేబీ అది ఒకవేళ అడిగే వాళ్ళు లేరని ఎంత ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు లైక్ మేబీ చిన్నప్పుడు ఎక్స్కర్షన్ కి వెళ్ళినప్పుడు ఎప్పుడు మేబీ ఫ్యామిలీ కాల్ కోసం నేను వెయిట్ చేశానేమో, బట్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరికీ కాల్స్ వస్తుంటే వాళ్ళు తిట్టుకునేవాళ్ళు, బా మా అమ్మ మళ్ళీ ఫోన్. సో వాడికి ఆ బాధగా ఉంది, కానీ ఎంతమంది ఇలా ఉండొచ్చు, లైక్ ఒక కాల్ నన్ను కనుక్కునే వాళ్ళు కాల్ లేదు అనేసి. సో వాడి కష్టాలు నీతో చెప్పట్లేదు అంతే. హౌ ఆర్ యూ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇస్ ద మెయిన్ థింగ్. తర్వాత ఈ సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్, ఈ సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్ లో చాలా నచ్చొచ్చు మనకి. ఒబామా ఈజ్ అ రోల్ మోడల్, రైట్? ఇప్పుడు గరికపాటి గారు ఇన్ని చెప్తున్నారు, వైఫ్ ఎట్లా ఉండాలి, హస్బెండ్ ఎట్లా ఉండాలి, ఇన్ని చెప్పారు. ఇన్ని చెప్పినప్పుడు వాళ్ళకే ఇది లేనప్పుడు ఆయన చెప్పిందే వేస్ట్ అనేసుకుంటారు. నో, ఆ చెప్పింది ప్రొఫెషనల్ గా, ఇది ఆయన పర్సనల్ గా, ఆయన కూడా ఒక మనిషే అంతే. సో ఆయన కూడా ఒక మనిషే, ఆయన ప్రీచింగ్, ఆయన ప్రొఫెషన్. అంటే మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పని ఏంటి? కోడింగ్ రాయటం, వెళ్తారు కోడింగ్ రాస్తారు వస్తారు. అలా ఆయన ప్రొఫెషన్ లో మంచి బోధించడం ఆయన ప్రొఫెషన్, అది ప్రొఫెషన్. ఇప్పుడు గరికపాటి గారికి ఒక ఫేస్ లేదు, ఒక వాయిస్ అనుకోండి. బిగ్ బాస్ ఎందుకు ఎదురుగా కనిపించడు, వాయిస్ ఎందుకు? ఆయనలో కూడా మనం తప్పులు ఎత్తుకుతాం కాబట్టి. సో దేవుళ్ళు ఎందుకు మనకి డైరెక్ట్ గా కనిపించరు? ప్రతి ఒక్కటి మనం ఆపాదించుకున్న ఫిగర్స్ ఎందుకు దేవుళ్ళు ఎందుకు కొండ మీద ఉన్నారు ఇక్కడ ఉండకుండా అంటే మనం ఇలా చంపేస్తాం కోరికలతోటి లేకపోతే వీటితోటి. అలా ఒక ఫేస్ లేదు వాళ్ళకి. సో ఫేస్ ఉన్న వాళ్ళందరికీ ఒక పర్సనల్ లైఫ్ ఉంటదిగా. అందులో ఆయన ఒక మనిషేగా, ఆయన మొత్తం ప్రసంగం చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆకలేస్తుంది, బీపీ వచ్చింది, అరుస్తాడు మనిషి. ఇక్కడ తీసుకుని వెళ్ళి మీరు అక్కడ పెడితే, సో వంశీ చేసింది ప్రీచింగ్. ఎందుకు? ఆయనే క్లియర్ గా చెప్పాడు, నేను కొన్ని కాలేజీలకు వెళ్ళాను, చేశాను, నా బాగా డబ్బులు వచ్చినాయి, అది కంటిన్యూ అయ్యా. సో దట్స్ అ ప్రొఫెషన్ ఫర్ హిమ్. ఆ ప్రొఫెషన్ లో మీరు మంచి ఎంతో అంతే తీసుకోండి. 4 చాక్లెట్స్ పెట్టున్నాయండి, మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకుని తింటారు కదా, నచ్చని ఫ్లేవర్ వదిలేస్తారు. సో ప్రొఫెషన్ లో ప్రీచింగ్ చేసేటప్పుడు కూడా నచ్చిన వర్డే తీసుకోండి. ఆ నచ్చింది ఎవరు చేశారు, వాళ్ళ చెయ్యి బాగాలేదనే వరకు మీరు వెళ్తే అది మన ప్రాబ్లం. ప్రపంచంలో ఏది మిగలదు, మనం ఏది చూడలేం, బ్రతకలేం, తినలేం. డాక్టర్ జబ్బు రావద్దు అన్నట్టుంది, ఉన్నట్టు ఆయన కూడా ఒక మనిషే కదా, ఉంటది కదా. సో మనం ఎందుకు ఆపాదించాలి? నువ్వు కోడ్ రాసినట్టే ఆయన ఆ ప్రీచింగ్ ప్రొఫెషనల్ గా చేస్తున్నాడు, ఆయన కూడా ఒక మనిషే, చేస్తాడు, చేసి ఉండొచ్చు, చేస్తున్నాడు. ఇంకా అది నువ్వు చేయలేదా, నేను చేయలేదా, అంతే. దట్ ఈస్ ఆల్ అబౌట్. సో ఎప్పుడైతే మనం రోల్ మోడల్స్ ని ఆపాదించేసుకుని వాళ్ళకి ఇలా అయింది కాబట్టి ఇంకా నేను చేసుకోను, అది తప్పు. నీ లైఫ్ నువ్వే. మన ఫింగర్ ప్రింట్స్ ఎంత డిఫరెంట్, మన ఫింగర్ ప్రింట్స్ మనకి మాత్రమే ఉన్నాయి, అవి చాలా ఎవ్వరికి ఉండదు. అలాగే మన క్వాలిటీ, మన ఇంటెంట్, మన ఫిజికల్ అపియరెన్స్, మన థింకింగ్, మన ఇమోషనల్ మెచ్యూరిటీ మనం మాత్రమే.
సో ఇలా మనం మాత్రమే ఉన్నదాన్ని వేరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళు చేసినట్టు ఎందుకు చేయాలి, వాళ్ళు చెయ్యనట్టు ఎందుకు చేయకూడదు, నీకు నువ్వు యునీక్. ఇదంతా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇలా చేస్తారంటే వాళ్ళు ఎంత స్పెషలో గుర్తించిన వాళ్ళు అంతే. వాళ్ళు ఎంత స్పెషలో వాళ్ళకి తెలిస్తే అసలు ఇన్ఫ్లుయెన్సే అవ్వరు. ఇన్స్పైర్ అవుతామేమో కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. అప్పుడు ఏ చాక్లెట్ నచ్చిందో ఆ చాక్లెటే తీసుకుంటాం. సో మిగతావి అసలు మనం ముట్టం, మిగతా వాటి జోలికి వెళ్ళాం. అవునా, ఈ పాయింట్ లో ఇది బాగా చెప్పాడు, ఈ పాయింట్ లో ఇది బాగా చెప్పలేదు, అయిపోయింది. మనం వాళ్ళ రంగుకి అది అంటించి వాళ్ళని పిండి వాళ్ళని స్క్వీజ్ చేసి ఇవేం చెయ్యం. నెక్స్ట్ గరికపాటి చెప్తే వింటారా అండి? జనాల పర్స్పెక్టివ్. ఇప్పుడు గజల్ శ్రీనివాస్, సో ఆయన చాలా మంచి, ఎంతమంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. ఆయన పాటకి చాలా ఫేమస్ ఉన్నారు. తర్వాత ఎప్పుడైతే ఆయన మీద అభియోగం వచ్చింది, సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది, అలా వచ్చిన తర్వాత కంప్లీట్ గా ఇంకా ఆయన లోకి అయిపోయి బ్రతకడం అదొక దారి. లేదు అయినా కూడా రీసర్ఫేస్ అయ్యి వస్తే కొన్ని రోజులకి జనాలు ఎలాగో మర్చిపోతారు. సో ఏదైనా సరే ఆలోచించే వాళ్ళ విధానంలో ఇది నిజంగానే చాలా రోజులు ఉంటుందా, ఇది మనం జడ్జి చేయగలుగుతామా, ఇది పర్సనలా ప్రొఫెషనలా అని డిఫరెన్షియేట్ చేసుకున్నప్పుడు కొందరు వాళ్ళే ఇంకా రారు, ఇంకా వాళ్ళే ముందుకు రారు, వాళ్ళే లోకి అయిపోతారు. ఇంకా అప్పుడు జనాలకు జడ్జి చేసే అవసరమే ఉండదు, జనాలు కూడా మర్చిపోతారు. ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళు రీసర్ఫేస్ అయినప్పుడు అప్పుడు ట్రోలింగ్ వస్తుంది, చాలా వస్తుంది. కరోనా ఎలా అయితే ఫస్ట్ వేవ్ వచ్చిందో సెకండ్ వేవ్ వస్తుంది. ఆ సెకండ్ వేవ్ లో కూడా సర్వైవ్ అయ్యాక లైట్ అయిపోద్ది. అంటే వాళ్ళని చూసి ఇప్పుడు మాధురిని లేకపోతే శ్రీనివాస్ గారిని సో ఎంత ట్రోల్ చేసే వాళ్ళు చేశారు, వాళ్ళు మాకెందుకని ఇంకా ఓపెన్ అయిపోయారు. ఆ ఫేమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అప్పటి వరకు యూట్యూబ్ లో ఎవరో తెలియని మనిషికి వైరల్ అయిపోయి వీడియోలు, సో వాళ్ళు ఆ ఛాలెంజ్ ని ఆపర్చునిటీ కింద మలుచుకున్నారు. చూడండి అసలు ఇప్పుడు ఆమె అయితే ఎంత క్లియర్ గా ఆపర్చునిటీ కింద మలుచుకుని ముందుకెళ్తున్నారు. ఇప్పుడు నేను అడిగాను మొన్న, మేడం ఇంటర్వ్యూ కావాలి మీది అంటే, ఏ స్టైల్లో చేస్తారు చెప్పండి నేను అడుగుతుంది. ఇంటర్వ్యూ అంటే కొత్తగా చేయండి, అంటే రొటీన్ అయిపోతుంది ఇంటర్వ్యూస్ అన్ని, ఇంకేదన్నా ఇన్నోవేటివ్ ఐడియాతో రండి చేద్దాం అంటుంది. సో ఎంత అంటే లైక్ అంటే మీరు కొట్టే రాయి కూడా పండు తెగి పడే వరకే, పండే పడిన తర్వాత ఇంకే ఉంది. సో అంతవరకు తెగే వరకు మనం తీసుకొచ్చినప్పుడు జనాలకి ఇది ఓపెన్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఫాదర్ ముందు ఒక పిల్లోడు సిగరెట్ తాగుతాడు అనుకోండి, ఆ ఫాదర్ ముందు వెళ్ళడు, ఫాదర్ ముందు వెళ్ళే వరకు మీరు చేశారనుకోండి రేపటి నుంచి ఫాదర్ ముందు కూర్చొని తాగుతాడు. సో కొన్ని సీక్రెట్ గా ఉండడం అవసరం. అది మీరు ఓపెన్ చేసిన తర్వాత, జడ్జి చేసేసిన తర్వాత అంతకు మించి ఏముంది వాళ్ళకి ట్రోల్ అవడానికి. సో లైట్ తీసుకుంటున్నారు అది. సో వింటారా వినరా అనేది ఇంకా దట్ డిపెండ్స్ ఆన్ ద టైం బీయింగ్. మళ్ళీ మర్చిపోయి మళ్ళీ మీరు ఏదైనా ఇప్పుడు ఎవరైనా అండి ఫాలో అవడానికి ఆ కనెక్షన్ పాయింట్ ఏదో ఎక్కడో నచ్చుంటే ఫాలో అయ్యారు. ఆయన విమర్శించే తత్వం అంటే ఎవరినైతే విమర్శిస్తున్నారో ఆ క్వాలిటీ మనలో ఉంటే మనం హేటెడ్ అయ్యాం. సో ఇప్పుడు దొరికిందే ఛాన్స్ అని హేట్ చేసిన వాళ్ళంతా ఇంకెక్కువ హేట్ చేస్తారు. కనెక్ట్ అయిన వాళ్ళు ఎలాగూ కనెక్ట్ అయ్యే ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే అండి అలలు, మన ఇంట్లో గొడవ వచ్చాక మనం మర్చిపోయి మళ్ళీ ఎలా అయితే అయిపోతామో, సొసైటీ ఈజ్ లైక్ ఇది వరకు మన ఫ్యామిలీ మనలో ఉండేది, ఇప్పుడు అన్ఫార్చునేట్లీ సోషల్ మీడియా వల్ల ఓపెన్ అయిపోయింది. సో దిస్ ఇస్ అ సొసైటల్ ఫ్యామిలీ వేరిన్ జనాలు కూడా పాపం తీసుకుంటున్నారు, ఆపదిస్తున్నారు, తిడుతున్నారు, మళ్ళీ ఓన్ చేసుకుంటున్నారు. ఇంకేం చేస్తారు.